హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై చేద్దామండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ని, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి. ఈ చికెన్లో ఉన్న వాటర్తో చికెన్ బాగా ఉడుకుతుంది. సో ఈ వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనం 1 టమాటోని వేసుకుని ఒకసారి కలుపుకొని టమాటో మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఈ చికెన్లోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేద్దామండి. ఈ మసాలాకి 1 స్పూన్ ధనియాలు, ఈ మసాలాకి 1 చిన్న దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, ఎండుమిర్చి, కొంచెం ఎండు కొబ్బరి, 1 స్పూన్ మిరియాలు వేసుకుని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకోవాలండి. చికెన్లో ఉన్న వాటర్తో చికెన్ బాగా ఉడికింది, టమాటో కూడా బాగా మగ్గిపోయింది. ఈ స్టేజ్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న స్పైసీ మసాలా పౌడర్ ఉంది కదండి, అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చికెన్లో యాడ్ చేసుకుని మరి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి చికెన్ని. ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా కలుపుకుంటూ చికెన్ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉంచుదామండి. ఫ్లేవర్ బాగా చికెన్కి పడుతుంది. ఇప్పుడు మూత తీసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి చికెన్ ఫ్రై రెడీ అయ్యింది. మా స్టైల్లో మీరు కూడా ఒకసారి ఈ చికెన్ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. మా స్టైల్లో మేము చేసిన ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.